చేకుంట నర్సింగ్ మండలంలోని వర్షానికి నష్టపోయిన వరి పంట పొలాలను పరిశీలించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు. మెదక్ జిల్లా చేగుంట నర్సింగి మండలాల్లో అకాల వర్షానికి నష్టపోయిన వరి పంట పొలాలను పరిశీలించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మమేకమై మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. అకాల వర్షాల వల్ల ఈ రోజు రైతులు నష్టపోయారు. వారికి వెంటనే అధికారులతో సమీక్ష జరిపించి నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. నర్సింగి మండలంలో ఓవైపు పచ్చగా ఉన్నటువంటి పంట పొలాలు కనిపిస్తుంటే మరోవైపు వాడిపోయినటువంటి పంట పొలాల వల్ల నష్టపోయినటువంటి రైతులు వెలవెలబోతున్నారని పేర్కొన్నారు. రైతులు ఎంతో మంది గిరిజన రైతులు పేదవారు ఉన్నారు. కాయ కష్టం చేసి 6 నెలలు కష్టపడి పండించినటువంటి పంట అకాల వర్షాల వల్ల నష్టపోవడంతో వారు ఎంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను సైతం ప్రజలకు అందకుండా అడ్డుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సాయంత్రం అకాలంగా పడినటువంటి ఈ వడగండ్ల వాన వల్ల పేద గిరిజన రైతులు అనేక మంది నోటికొచ్చినటువంటి పంటని చేజేతుల కళ్ళ ముంగట రాలిపోవడం చూసి బాధాతప్త హృదయాలతో ఏడుస్తూ ఉన్నారు. వడగండ్లు రైతులకి కన్నీళ్ళను మిగిల్చినవి తప్ప ఇంకొకటి మిగిల్చలేదు. దురదృష్టం, మన రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని ఇచ్చిన సందర్భంగా రకరకాల రాజకీయ కారణాల చేత ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల దాదాపు ఈరోజు ఒక్కొక్క రైతు వ్యవసాయం మీద పెట్టిన ఖర్చు సుమారు 25 నుంచి 30 వేల రూపాయలు ఒక ఎకరం సాగుబడి కోసం పెట్టినటువంటి ఖర్చు. రేపు ప్రభుత్వం ఏదో కంటి తుడుపుగా 5,000, 10,000 ఇస్తే 10 ఎకరాల్లో సాగు చేసినటువంటి రైతులకి కన్నీరు తప్ప ఇంకొకటి మిగులుతలేదు. అవ్వ పెట్టది అడక తినని అది. రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఏది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫసల్ బీమా పథకాన్ని కూడా అమలు చేయకపోవడం వల్ల ఇట్లాంటి పేద రైతులకు సంబంధించినటువంటి సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా తీరుస్తుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. చాలా చెప్తారు మాటలు మాత్రం. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టామని ఒక ఆయన చెప్తాడు, 1,00,000 కోట్లు పెట్టి రేపు మూసిని సాఫ్ చేస్తామని ఒకటి చెప్తాడు. అన్న మీరు మూసి నీళ్ళు తాగుతారా, కాళేశ్వరంలో ఈత కొడతారా, మాకు సంబంధం లేదు. కానీ ఇగో ఈ రైతుల కన్నీళ్లు తుడిచేందుకు భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫసల్ బీమా పథకాన్ని మీరు దయచేసి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో జోడీకరించండి. పాత ముఖ్యమంత్రి జోడించలేదని కొత్త ముఖ్యమంత్రి జోడించకపోవడం, ఇలా నార్సింగ్లోనే ఒక పక్క మంచి కనబడుతుంది, ఇంకొక పక్క రైతన్నలు నష్టపోయి కనబడతా ఉన్నారు. మీరు మండలాన్ని ఒక యూనిట్గా తీసుకొని చేస్తాం ఇన్సూరెన్స్ అంటే దానివల్ల నష్టం జరుగుతూ ఉంది. అదే ఫసల్ బీమా పథకం ఒకవేళ ఈ రాష్ట్రంలో అమలు అయ్యి ఉంటే ఈరోజు నష్టపోయినటువంటి ఈ రైతన్నలు, ఈ చిన్నారి పిల్లలు, వాళ్ళ అమ్మ ఏడుస్తుంది కాబట్టి ఆ పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు. నిన్నటిదాకా నోటిదాకా వచ్చింది అనుకున్నటువంటి ఆ రైతుకి పంట ఈరోజు చేజారిపోవడం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి చంద్రశేఖరరావు గారు, రేవంత్ రెడ్డి గారు రాజకీయాలు పక్కన పెట్టి నా మెదక్ పార్లమెంటు పరిధిలో నిన్న సాయంత్రం అకాలంగా కురిసినటువంటి వడగండ్ల వానతో నష్టపోయినటువంటి రైతన్నలకి ఎకరాకి 50,000 రూపాయల నష్టపరిహారాన్ని వెంటనే ప్రకటించి నెల రోజుల్లోపు రైతులకు అందిస్తే వాళ్ళు మళ్ళీ వర్షాకాలంలో వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఎద్దేడిచిన వ్యవసాయం, రైతేడిచిన రాజ్యం బాగుపడదని, ఈ రైతన్నల ఉసురు దాకి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూలిపోక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.